హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీహా వ్లాగ్స్. ఈరోజు పన్నీర్ కర్రీ గ్రేవీతో చాలా బాగా వచ్చేలా ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మీడియం సైజ్ 3 టమాటాలు, 1 ఇంచు అల్లం ముక్కలు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొన్ని ఉల్లిపాయలు, మీకు కావాలంటే జీడిపప్పు కానీ లేదంటే పచ్చి మన వేరుశనగ పప్పు ఉంటాయి కదా అవి తీసుకొని, కొన్ని ధనియాలు తీసుకొని, చెక్క లవంగ ఇలాచి తీసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి కట్ చేసుకొని. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులోకి ఇవి కట్ చేసుకున్న పీసెస్ అన్నీ అందులో వేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా మగ్గించండి. 5 మినిట్స్ కల్లా మగ్గిపోతాయి. ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని, నేను పన్నీర్ తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఇట్లా చక్కగా కట్ చేసుకోండి. ఇట్లా కట్ చేసుకొని ఇట్లా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని పన్నీర్ పీసెస్ అన్నీ ఉన్నాయి కదా, ఈ పన్నీర్ పీసెస్ అన్నీ అందులో వేసేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వండి. కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు. ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో సాజీరా అలాగే మన బిర్యానీ ఆకు ఉంటుంది కదా అది కూడా వేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం పెట్టుకున్న పేస్ట్ అంతా అందులో వేసేసుకొని 1 స్పూన్ సాల్ట్ అలాగే 1 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోండి. 1 స్పూన్ కారం యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోండి. ఇట్లా కలిపేసుకొని మన పన్నీర్ పీసెస్ ఇందాక మీరు ఫ్రై చేసుకుని ఉన్నాయి కదా ఆ పీసెస్ కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇట్లా కలిపేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మిక్సీ జార్లో ఒక గ్లాస్ వాటర్, మనం వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్తో 1 గ్లాసు వాటర్ తీసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నారంటే చక్కగా గ్రేవీతో కర్రీ చాలా బాగా వస్తుంది. ఆయిల్ అంతా సపరేట్ అయ్యి పైకి రావాలి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఇలా చాలా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కర్రీ చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.